నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. ప్రైవేట్ అతిథి గృహంలో బాలినేని మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ సభలకు జనం లేక వెలవెలపోతుంటే మేమంతా సిద్ధం, బస్సు యాత్రకు వస్తున్న జనాదరణ చూసి తెలుగుదేశం కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలులో కూడా టీడీపీ వాళ్ళు కుట్ర రాజకీయం చేయాలని చూశారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి ఓటు అడిగే హక్కు ఉంది. మా హక్కులో భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ప్రచారం చేస్తుంటే దుండగులు అంటున్నారు వాళ్ళు, మేమేదో తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నాం. వాళ్ళు చేసినటువంటి దాడులు నిజంగా అంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేస్తే అందరూ కూడా భయపడతారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఒకటైతే చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా ఓర్చుకుంటూ ఉన్నారు, అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఓట్ల రూపేణా చూపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లతోటి రావటం జరుగుతుంది. అంబేద్కర్ ఆశయాలు ఆయన తప్పకుండా ఆయన ఆశయాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తారు. ఆయన చూపించినటువంటి బాటలోనే నడుస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా వచ్చేది నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడుతున్నాడు అనేది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. అంత ధైర్యంగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు ఎస్సీల గురించి. కేవలం ఎస్సీలని విభేదించి పాలించాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప మరి ఎక్కడ కూడా వాళ్ళు ఎస్సీల గురించి ప్రస్తావించేది లేదు. ఆయన ఏం మాట్లాడాడో మీ అందరూ తెలుసు. ఎస్సీలో పుట్టాలని ఎవడని కోరుకుంటాడా అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి గురించి మరి ఆయన ఈరోజు పెద్ద మన అంబేద్కర్ గారి జయంతి రోజు కూడా వాళ్ళ గురించి మాట్లాడటం కూడా మాకు అసహ్యంగా ఉంది. డ్రామా, సరికొత్త డ్రామా మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పేసి మాట్లాడారు. అసలు ఎవరైనా అది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీకు అలిపిరిలో జరిగిన సంఘటన కూడా డ్రామానా చెప్పండి. ఆ రోజు మీకు అలిపిరిలో ఏదైతే జరిగిందో ఎలక్షన్, అది జరిగిన వెంటనే ఎలక్షన్ పెట్టావు అంటే అది డ్రామా ఒక ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో అసలుకి జగన్ అంటే ఇక్కడ కంటికి ఇక్కడ జరిగింది అంటే ఏమన్నా ఇక్కడ జరిగితే ఏమవుతుంది? ఎవరైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంత చీప్ ట్రిక్స్ చేసుకునే అవసరం ఉందా? నిజంగా దెబ్బ తగిలేదేదో అంత దూరం నుంచి కొట్టినట్టు వాడు ఇక్కడ తగిలితే ఏమవుతుంది? ఎవరైనా చేస్తారా? ఇది అప్రజాస్వామ్యంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు. ఏదో అల్లరి మొక్క చేసిన పనిలో పోయిందన్నట్టుగా చేసినట్టుగా అనిపిస్తుంది. మీరు దీని మీద ఎట్లా ఖచ్చితంగా హత్యా ప్రయత్నంగా భావిస్తారు? ఖచ్చితంగా దాడి ఇప్పుడు ఒక సీఎం మీద దాడి జరగటువంటి ఆసామషి కాదు. అది అంతా ప్లాన్ ప్రకారం జరిగిందని కూడా మేము భావిస్తాను. అవన్నీ కూడా బయటకు వస్తాయి, ఎవరు చేశారు అనేది కూడా బయటకు వస్తాయి. తప్పకుండా బయటకు వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బయటకు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన ఒంగోలులో కూడా మా కోడల మీద ఇది చేయడానికి ప్రయత్నం చేశారు. దానివల్ల వాళ్ళు నష్టపోతారు కానీ మేమే నష్టపోతాం. కాకపోతే ఎవరు కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకమైన కార్యక్రమాలు ఎప్పుడూ లేని కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు. ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ కేటగిరీ కేటాయించాలా, హై సెక్యూరిటీ చేయాలా. మరి చూస్తుంటే వాళ్ళు ఏమేమి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ కూడా వైసీపీ గవర్నమెంట్ వస్తుందనేది క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఏం చేసిన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో పొత్తు పెట్టుకున్నారు అని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోని హెచ్సిఎం కళాశాల కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్తో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ అన్నారు. మన కోసం రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడ ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా వేడుకలను నిర్వహించుకోవాలన్నారు. కాలేజ్ అండ్ స్కూల్ స్టూడెంట్స్తో పాటు చాలా గ్రాండ్గా చాలా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉంటున్న ఆయన మన ఒంగోలు ఉంటున్న ఆయన విగ్రహంకి మాల మర్యాదలు చేసేసి ఆయన మన దేశం కోసం ఇచ్చిన రాజ్యాంగం గురించిన కాంట్రిబ్యూషన్స్ గురించి అందరూ మరొకసారి గుర్తింపు చేసిన జరిగింది. ఆయన చెప్పినది యువతులకి ముఖ్యంగా ఇచ్చిన ముఖ్యమైన ఒక సూచనలు ఏమంటే అందరూ కూడా బీ ఎడ్యుకేటెడ్, బీ అజిటేటెడ్, బీ ఆర్గనైజ్డ్, బీ కాన్ఫిడెంట్ అండ్ నెవర్ గివ్ అప్ అని ఒక విషయాలు ఎస్పెషల్ యువతులకి చెప్పడం జరిగింది. దీనిలో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ మన దేశానికి కోసం ఇచ్చిన ఈ రాజ్యాంగ నేత ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ ఇప్పటి వరకు కూడా మన డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అనే ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఇవాళ కూడా మనం కొనసాగించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ ఆశయాల్ని మన యువతలకి ఇచ్చేసి మన పిల్లల ద్వారా ఈ సమాజంకి కాంట్రిబ్యూషన్ చేయడానికి కోసము మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు అన్నీ కూడా మన పిల్లలకి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్ ప్రకాశంలో అన్ని చోట్ల జరుగుతాయి. సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు. అందరూ చాలా సరిగ్గానే సెలబ్రేషన్ చేయండి. ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా చూడండి. సార్ మీరు బ్యాక్ రండి సార్. రమేష్ ఎంత జరుగుతుంది? టంగుటూరు మండలం కందులూరు ప్రాంతంలో ఒక వ్యక్తి మద్యం సీసాలను సంచిలో తీసుకువెళ్తుండగా సెబ్ సిబ్బంది పట్టుకొని సీజ్ చేశారు. నగరంలోని అన్నవరపాడులోని సెబ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ రవికుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దీనిపై ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. మద్యం బాటిళ్ల విలువ 14,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేస్తున్నారని, ఎక్కడైనా అక్రమ మద్యం అమ్ముతున్న వారిని వెంటనే సెబ్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సెబ్ సిఐ వంశీధర్, సిఐ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. షేర్ చేసుకుంటారు. 13/4/2024 రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్సీబీఐ యాక్టివిటీస్ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో నిన్న పోలీస్ టీమ్ అండ్ ఎస్సీబీ స్టేషన్ ఒంగోలు వారి యొక్క ఆధ్వర్యంలో నిన్న దాడులు చేసి మాకు రాబట్టే సమాచారం మేరకు టంగుటూరు మండలంలో కందులూరు గ్రామంలోని రోడ్డు పక్కన రామశ్రీను అనే ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని వద్ద మేము ఒక 180 ml సీసాలను అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సీసాలు వాటి గురించి అతను మేము విచారిస్తే అతను ఈ కందులూరు దగ్గర ఉండే బ్రాందీ షాపు జిఆర్ఓ దగ్గర నుంచి వాడు సేల్స్మెన్ అనధికారికంగా సీక్రెట్గా వీటితో కొలీడ్ అయిపోయి వాడికి ఒక 10 రూపాయలు అదనంగా తీసుకొని బయట వాడికి ఒక 100 బాటిల్ ఇచ్చారని చెప్పి తెలిసింది. తర్వాత ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మేము వెరిఫై చేసుకొని ఆ సేల్స్మెన్స్ చైతన్య అనే ఒక అబ్బాయిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్కి పెడుతూ ఉంటాము. వీళ్ళు ఈ రామశ్రీను అనే వ్యక్తి గ్రామంలో ఈ ఒక 20 రూపాయల అదనంగా జీవనోపాధి లేక అతను హైదరాబాద్లోనే ఉంటాడు. ఇప్పుడు గత 10 రోజులుగా వచ్చేసి అప్పుడప్పుడు కొద్ది బాటిల్ తీసుకొని వచ్చి గ్రామంలో
ఇక్కడ తెలిసిన వాళ్ళకి అమ్ముతా ఉన్నాడని చెప్పి మాకు తెలిసిన పరిశోధనలో మాకు తెలిసిన విషయాలు. అది మా నోటీస్కి వచ్చి మేము ఈ విధంగా పకడ్బందీగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వాళ్ళని పట్టుకోవడం, కేసు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికాముఖంగా మేము ఎలక్ట్రానిక్ మీడియా పరంగా మేము అందరికీ విన్నవించుకునేది ఏమంటే, దయచేసి ఈ మద్య సీసాలు వాటికి సంబంధించి అనధికారంగా కలిగి ఉండటం కానీ అటువంటివి ఏం చేయకూడదు. మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వీటికి సంబంధించిన సమాచారం ఏదన్నా మాకు తెలిసినట్టయితే, మాకు తెలియజేసినట్టయితే ఈ సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచి మేము వాటి మీద దాడులు చేసి నిరోధించే చర్యలు చేపడతామని చెప్పి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 21వ డివిజన్ దారావారి తోటలో విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు బాలినేనికి ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బాలినేని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. నగరంలో శాశ్వత అభివృద్ధి పనులు నిర్వహించానని రిమ్స్ హాస్పిటల్, పోతురాజు కాలువ, అండర్ పవర్ కేబుల్ తదితర పనులను నిర్వహించడం ద్వారా నగర రూపురేఖలు పూర్తిగా మారాయని బాలినేని ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజల బతుకుల్లో మార్పు వచ్చిందన్నారు. కులం, మతం, పార్టీ చూడకుండా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తుండడమే కాకుండా వైద్య, విద్యారంగంలో సమూలంగా మార్పులు తీసుకువచ్చి చిన్నారులకు బంగారు బాటలు వేశారని బాలినేని వివరించారు. నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. పేదవారి జీవితాల్లో వెలుగులు నింపాలంటే బిడ్డలు ఉన్నత స్థాయికి చేరినప్పుడే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారని, ఈ సంక్షేమ పథకం మళ్ళీ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ యనమల నాగరాజు, రాష్ట్ర హజ్ బోర్డు కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా, మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, పటాపంజుల అశోక్, కిషోర్ నాయుడు, పసుపులేటి శ్రీనివాసరావు, విశ్వనాథ్ యాదవ్, మహిళా కార్యకర్తలు బొప్పరాజు జ్యోతి, లీలాకుమారి, పల్లా అనురాధ, పురిని ప్రభావతి, భూమిరెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని కుట్రాలు చేసినా వచ్చేది మీరే. మా ఓట్లన్నీ కూడా మీకే. మళ్ళీ నాగరాజుకే మాకు ఇక్కడ రావాలి. మళ్ళీ నాగరాజు మనిషిలాగా అన్నిటికీ మళ్ళా మీరే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఏం బాధపడ కాకుండా న్యూస్ లో చూస్తున్నాం మేము. అవన్నీ వాళ్ళు వేస్ట్, వాళ్ళు మాట్లాడి వచ్చేది మనమే. మా నాన్న ప్రాణం ఎట్లా చెప్పు అనిపించలే, ఇబ్బంది లేదు. సంత రోడ్ వేసాం, పైప్ లైన్ వేసాం, అన్ని కొంచెం వెనక్కి రండి సార్. మా ఎమ్మెల్యే ఓటు అవర్లో కరెక్ట్
అమ్మా ఒక పక్కకే ఉండదు చేయమ్మ. కొంచెం దూరం పెట్టు. రైట్ ఆఫ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా హెచ్సిఎం కాలేజ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పులి కృష్ణారెడ్డి, నగర అధ్యక్షులు యోగయ్య యాదవ్, టీడీపీ నాయకులు తాత ప్రసాద్తో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సముపార్జనతో పాటు భారత రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నలుమూలలో కూడా జరుపుకుంటున్నారు. బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలనే భారతదేశానికి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. రాజ్యాంగం అంటేనే నేర్పించిన వారు బిఆర్ అంబేద్కర్ గారు. వారి అడుగుజాడల్లో నడవాలి, వారి ఆశయాలన్నీ కూడా మనం నెరవేర్చాలనే ఉద్దేశంతోనే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా వారి సేవలోనే ఉన్నాం అనేది కూడా మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు. అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో చాలా చక్కగా స్పష్టంగా పొందుపరిచారు. ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందిన రోజే ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిన రోజు ఆ రోజు చెప్పినాడు. అది నరేంద్ర మోడీ గారు ఈరోజు 10 సంవత్సరాల్లో దేశాన్ని పరిపాలిస్తూ ప్రధానమంత్రిగా దాన్ని నిజం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి చెల్లుతుంది. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అధిక సంఖ్యాకమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దళిత వర్గానికి చెందిన వాళ్ళు, అదే అణగారిన వర్గాలకు చెందిన వారు ఉంటే కాంగ్రెస్ పార్టీ కావాలని భారతీయ జనతా పార్టీకి ఇలాంటి నిందలని అపారిస్తుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని గౌరవిస్తుంది. మరి ఈ రోజున ఈ రాజ్యాంగం మాకు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలకు కూడా ఒక రామాయణంతో ఒక మహాభారతంతో మరి అదేవిధంగా ఒక బైబిల్ ఒక ఖురాన్ తోటి సమానం చెప్పే సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. అభివృద్ధికి పట్టం కట్టిన వైసీపీని మళ్లీ గెలిపించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శశిదేవి, కోడలు శ్రీకావ్య ప్రజలను కోరారు. 37వ డివిజన్లోని సుజాత నగర్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శశిదేవి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద అపూర్వ ఆదరణ లభించింది. వృద్ధులు, దివ్యాంగులతో కలిసి కూర్చొని వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డికి, అభివృద్ధి చేసిన బాలినేనికి మళ్లీ ఓట్లు వేసి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షుడు గునుపుపాటి వెంకారెడ్డి, ఇన్ఛార్జి గోలి తిరుపతిరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షులు చింతగుంట్ల సువర్ణ, మేదర కార్పొరేషన్ చైర్మన్ కేతా లలిత నాంచారమ్మ, 39వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ కోటేశ్వరమ్మ, సేవాదల్ నగర అధ్యక్షులు వల్లిపు మురళి, కొప్పెర్ల విజయ్ భాస్కర్, మోహన్, ప్రసన్న, వీరారెడ్డి, వీరమ్మ, దుగ్గిరెడ్డి, ఆంజనేయరెడ్డి, అబ్దుల్లా, దొంతుల కిషోర్ నాయుడు, సుజాత, ప్రవల్లిక, రాజీ, భవానీ తదితరులు పాల్గొన్నారు.
రెండు ఫ్యాన్ సార్. సమస్య ఏదైనా సాధించే సమరం. సరే మా ఫాదర్ చనిపోయారు కూడా ఇస్తామన్నారు, తప్పకుండా అండి. ఫ్యాన్కి అందరూ వేసి గెలిపియాలి. తప్పకుండా నమస్తే అమ్మమ్మ. ఎమ్మెల్యే వాసు గారికి కూడా తప్పకుండా వేసి గెలిపియాలి. కలెక్టరేట్లోని స్పందన హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. సూపరింటెండెంట్ కోఆర్డినేటర్ డి మల్లికార్జునరావు సిబ్బంది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అర్ధరాత్రి నగరంలో పర్యటించారు. అద్దంకి బస్టాండ్ వద్ద ఒంగోలు సబ్ డివిజన్ పోలీస్ యంత్రాంగం వాహనాలు తనిఖీ చేపట్టారు. అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో రాత్రి వేళల్లో గుంపులుగా ఉండరాదన్నారు. ఉన్న ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే కర్తవ్యమని అన్నారు. జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని తెలిపారు. జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీలు కె నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పట్టణ డిఎస్పీ కిషోర్ బాబు, సిఐలు లక్ష్మణ్, జగదీష్, భక్తవత్సలరెడ్డి, అజయ్ కుమార్, భీమా నాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఒక నెల రోజుల సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి మన స్టేట్లో. ఈ దృష్ట్యా ఒంగోలు
సబ్ డివిజన్లో అంటే మిగతా ప్రకాశం జిల్లా మొత్తం కూడా నైట్ టైం పెట్రోలింగ్ అనేది ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. ఆ భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారు వచ్చారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు వచ్చారు, నేను వచ్చాను. మొత్తం సబ్ డివిజన్ ఫోర్స్ అంతా ఉంది. పెట్రోలింగ్ ఇది రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతంగా కంటిన్యూ చేస్తాము. ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ఎటువంటి ఎలిమెంట్స్నైనా చట్టరీత్యా కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. రాత్రుల పూట గుంపులుగా ఉండడము, తర్వాత ఎటువంటి రూమర్స్ ఏమన్నా అథెంటికేటెడ్ అంటే ఏదో కూడా అథెంటికేషన్ లేని రూమర్స్ సృష్టించడము, ఇట్లాంటి సృష్టించి శాంతి భద్రత విఘాతం కలిగిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రివెంటివ్ యాక్షన్లో భాగంగా ఈరోజు అంతా జిల్లా యంత్రాంగం కలిసి వచ్చింది, ఇక్కడ వచ్చారు, పెట్రోలింగ్ చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆన్ డ్యూటీలో ఫోర్స్లో ఉన్నారు. ప్రతి ఒక్క సందు కూడా జల్లెడ పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ ప్రశాంతమైన ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు, మీడియా మీరందరూ కూడా సహకరించవలసింది కోరుతున్నాము. పోలీసు వారి తరఫున విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మన కర్తవ్యమని బహుజన గిరిజన రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు గంటా సుబ్బారావు అన్నారు. నగరంలోని రాజీవ్ కాలనీలో ఐక్యవేదిక కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల రక్షణ కోసం అనేక చట్టాలను తీసుకువచ్చిన వ్యక్తి అంబేద్కర్ అని సుబ్బారావు అన్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో ఉన్నతమైనదిగా పేర్కొన్నారని, అలాంటి గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా దళిత, గిరిజన, బహుజన సమస్యలపై నిరంతరం పోరాటం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో లక్కపోగు వెంకట్రావు, బుజ్జి, ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్కే వలి, బహుజన గిరిజన రాష్ట్ర జిల్లా ఐక్యవేదిక అధ్యక్షులు జగన్నాథం దాసు, గుర్రం వరలక్ష్మి, లింగమ్మ, కృష్ణ, కోటి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంబేద్కర్ గొప్ప మానవతావాది. అంబేద్కర్ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతుల్ని రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో వారు పెట్టినటువంటి సంస్కరణలు అవి ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా వాటిని పాటిస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో చెందినటువంటి వ్యక్తి కాదు. అంబేద్కర్ గారిని మనమే కాదు, ప్రపంచ దేశాలు కూడా మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అగ్రరాజ్యమైనటువంటి అమెరికా మరి వారి బర్త్డేని విద్యాదినంగా అక్కడ ప్రకటించడం జరిగింది. మరణించినప్పుడు కూడా కొన్ని కోట్ల మంది హృదయాల్లో జీవించి ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో 11, 12, 13వ తేదీల్లో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, నెట్బాల్, ఫుట్బాల్, కర్రసాము ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విజేతలకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. సభలో రిటైర్డ్ ఎస్పీ కాకుమాను రాజీ శిఖామణి, డాక్టర్ చాపల వంశీకృష్ణ, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడని, ఆ మహనీయుని జీవితం నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. కార్యక్రమంలో సొల్యూషన్ ప్రియా, జై భీమ్ యూత్ ఫౌండేషన్ ఆర్గనైజర్ చిక్కాల కిరణ్ కుమార్, మీడియా ఇన్ఛార్జి గురు భరత్, కన్వీనర్ చవల సురేష్, కార్యదర్శి కొంగాల రాజేష్, శీలం నవీన్, ఎఫెక్స్ స్కూల్ డైరెక్టర్ శివకోట్ రెడ్డి, పర్రె వెంకట్రావు, ఎంఈఓ బత్తుల నాగేంద్ర వదన్, షేక్ బాషా జిలానీ, కబడ్డీ సీనియర్ ప్లేయర్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయినప్పుడు ఏం చదువుతాం ఇంకా అయిపోయింది, పీజీ కలగకుండా చిన్న జాబ్ చూసుకుంటే చాలు అనుకుంటా ఉంటారు. కానీ అంబేద్కర్ అలా కాకుండాను తనకి అంది వచ్చిన ప్రతి డిగ్రీని కంప్లీట్ చేశారు. ఈరోజు వరకు కూడా చూస్తే ప్రపంచంలో అత్యంత ఎక్కువ డిగ్రీలు కలిగినటువంటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. సో అలాంటి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడాను చిన్న చిన్న అవకాశాలకి లొంగిపోకుండా, చిన్న చిన్న ఆపర్చునిటీస్ని లొంగిపోకుండా ఇంకా మన ఏమి పెద్దగా చేసుకొని, మన దిశానిర్దేశాన్ని ఇంకొంచెం పెద్దగా చేసుకొని
మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునేంత వరకు కూడా విశ్రమించకుండా మనం ప్రయత్నం చేసినట్టయితే మనం కూడాను అంబేద్కర్ గారి వారసులు అని చెప్పిన గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మీరు అందరూ కూడా ప్రయత్నిస్తారని చెప్పని, అలాగే అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఎప్పుడు కూడా తెలియదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా. నేను ఎప్పుడు స్కూల్లో కానీ నాకు తెలియదు, కాలేజీలో చూడలేదు, పోలీస్ డిపార్ట్మెంట్లో అసలు చూడలేదు. ఎందుకంటే నా దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి, నా చెయ్యి ఆయుధం, దాంతోపాటు అన్నీ ఉంటాయి. కాబట్టి అటువంటి సీన్ నేను ఎప్పుడు చూడలేదు. సో ఆ పరిస్థితి రావడానికి మన వాళ్ళు చెప్పినట్లు విఘ్నతతో చదువుకొని ఒక మంచి పొజిషన్లో మంచి డిసిప్లిన్ లైఫ్ కానీ లీడ్ చేయగలిగితే ఖచ్చితంగా మనం ఎంతోమందికి సహాయం చేయొచ్చు. ఎంతోమందికి మనము వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే మనము నిలబడవచ్చు. అదొక మార్గం కోసమే ఇంత కష్టపడి చేశారు. మహిళలకి అభివృద్ధి చెందాలన్న మహిళలు ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అదేదో మహిళకి ఎందుకు అన్నారు. పాపం ఆయన 82లో నందమూరి తారక రామారావు గారు వచ్చిన దాకా హక్కులు సరిగా ఇవ్వలేదు. అంబేద్కర్ గారి అందరి వాడుగా అంబేద్కర్ మనం తీసుకోవాలి, కొందరు వాడు కాదు. ఈ సమాజంలో ప్రపంచంలోనే బాగా చదువుకున్న మేధావి, ఆయన జీవిత చరిత్ర, ఆయన గురించి ఈనాటి యువత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, ఆదర్శం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ మిత్రులు ఒక క్యాప్షన్ పెట్టారు, నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, సమాజం కోసం జీవిస్తే సమాజం ఉన్నంతకాలం ఆయన జీవించే ఉంటాడు అని చెబుతున్నారు. ఇవాళ 133 సంవత్సరాలు ఆయన జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నామంటే ఆ మహనీయుడి గురించి మన యువత ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో ఆయన బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఒక పని వంశీకి చెప్తే కష్టమైంది. బాబు నువ్వు కూర్చోమ్మా, బాగా కూర్చోమ్మా. అండర్ 17 ఏజ్ చూడమ్మా. అభిక్షిత ప్రైజ్ తీసుకుంటా ఉండండి. 4th ప్లేస్ వేదిక మీదకి రావాలి. గుర్తు చేయండి, ఎందుకంటే అందరూ కూడా వైద్య రంగంలో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ చాపల వంశీకృష్ణ సేవలు ప్రశంసనీయమని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు అన్నారు. లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారం అందజేశారు. ఉగాది పురస్కారం తన బాధ్యతను పెంచిందని డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. లిటిల్ ఛాంప్స్ అకాడమీ ద్వారా హాస్పిటల్ ఉచిత హెల్త్ కార్డులు అందజేస్తామని తెలిపారు. కార్డులు తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత ఓపీతో పాటు రాయితీపై వ్యాధి నిర్ధారణ పరీక్షలు, రక్త పరీక్షలు, ఇతరత్ర సదుపాయాలు కూడా ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో లిటిల్ ఛాంప్స్ అకాడమీ బుచ్చేశ్వరరావు, దేవారెడ్డి, శరత్ బాబు, నక్కల శ్రీనివాసరావు, హాస్పిటల్ మేనేజర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నా కర్తవ్యాన్ని ఇది మరొకసారి గుర్తు చేస్తూ నా వంతుగా అందరికి కూడా అవసరం అందరూ కూడాను మరింతగా సహాయపడటానికి మా హాస్పిటల్ తరఫున సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. అలాగే పేద విద్యార్థులకి కొంచెం మనం మా చూసిన సాయం చేస్తాను. అలాగే వీళ్ళ సంస్థ తరఫున లిటిల్ ఛాంప్స్ అకాడమీ తరఫున ఈ నాట్యం నేర్చుకున్న చిన్నారులకి మేము హెల్త్ కార్డ్స్ ఇచ్చి వీళ్ళకి మన హాస్పిటల్ ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పని మరొకసారి గుర్తు చేస్తూ మమ్మల్ని సత్కరించడానికి వచ్చిన పెద్దలందరూ కూడాను మన ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ అధినేత మా మిత్రులైనటువంటి మహబూబ్ బాషా గారిని, అలాగే ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ చైర్మన్ సుబ్బారావు గారిని, అలాగే శరత్ గారిని, సీన్ గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ బాషా ఓకే సార్. ఉగాది పర్వదిన సందర్భంగా
ప్రకాశం జిల్లా స్వీప్ టీం ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్ సెంటర్లో అసిస్ట్ మేలుకొల్పు కల్చరల్ వింగ్ ఆధ్వర్యంలో ఓటర్లలో అవగాహన కల్పించేందుకు కళాజాత నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో 100% ఓటు వేసేలా అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్వీప్ నోడల్ అధికారి డాక్టర్ బి రవి తెలిపారు. కళాకారులు నృత్యాలు, పాటలు, నాటక ప్రదర్శన ద్వారా ఓటు హక్కు వినియోగం, దాని విలువ తెలియజేస్తూ సందేశాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్వీప్ అధికారులు పాల్గొన్నారు. వచ్చిన జనం అందరూ మన కథ పడతారేమోనని వాటికి నేను తప్పించుకొని వెళ్తున్నా గురువు గారు. నాయన నీ సందేహం అదే అనమాట. ఇప్పుడు మనం తలుచుకున్న వాళ్ళంతా ఓహో బ్రహ్మాండంగా ఉంది. చూడు నాయన, రామాయణం అయినా భారతం అయినా మన పురాణ యుగాల నుంచి మన తాతల తండ్రుల కాలం నుంచి అందరూ చూస్తూ ఉండేవే, అందరూ వింటూ ఉండేది. కానీ ఈనాడు మన గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని తొందరగా అడవుడికి వెళ్తున్నావా? ఒరే వేధవా, తర్వాత ఆడుకోవచ్చు కానీ అసలు నువ్వు ఆధార్ కార్డు కొద్దిగా చేస్తావు. 2006 1వ తారీఖు 1వ నెల. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయిరా? ముందుగా మైక్ దగ్గర 18 సంవత్సరాలు. సిగ్గులేదంటా నీకు? 18 సంవత్సరాలు వచ్చినాయి. పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఓటు హక్కు పొందాలా, ఓట్లు నమోదు చేసుకోవాలి. అప్పుడు నమోదు చేసుకున్నప్పుడే నీకు మంచి పౌరుడిగా గుర్తింపు వస్తుందిరా. ముందు అది ఓటర్ అది తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని, ఒక పాస్పోర్ట్ ఫోటో తీసుకొని, మరి మీ సేవలో మొన్నటిదాకా 12వ తారీఖు దాకేమో సచివాలయంలో ఇచ్చారు. సచివాలయం కాదు కాబట్టి మీ సేవలోకి వెళ్ళి ఇది ఓటు నమోదు చేసుకొని రాపో. ఇదిగో తీసుకుని వెళ్ళు, జాగ్రత్త. ఫోటో ఉందా? నీకు తెలియకపోతే అన్నయ్యని అడిగి, ఇంట్లో అన్నయ్యని అడిగి తీసుకుని వెళ్ళు. అది అయిపోయిన తర్వాత నీకు 18 సంవత్సరాలు అప్పుడే ఓటు వచ్చింది అంటే 5-6 దఫాలుగా నువ్వు ఓటు వేస్తానే ఉండవు. మంచిది మంచిది, ఓటు వేస్తున్నావు. కానీ మనం వేసేదే కాదే, నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీ సావతగాళ్ళు ఉంటారు కదా, ఎక్కడైనా సరే మీరు వాళ్ళ చేత వేయించాలి. మనం వేసిందే కాదు ఓటు. కొంతమంది నిర్లక్ష్యంతో ఏముంది లేపా ఇలా బాపోతే గురించి ఓటు ప్రతి ఒక్కరు వేయాలి, ఈ ఓటేస్తేనే సరైన సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాము, తప్పనిసరిగా అందరూ ఓటు వినియోగించుకోవాలి అని మీ ఆడవాళ్ళు అందరికి చెప్పారు. వాటిలో అందరికి చెప్పు, అందరూ ఓటు వినియోగించుకోవాలని చెప్పండి. చెప్పినా నేను 7వ వార్డుకి వెళ్తాను, కానీ నేను కూడా వెళ్తాను. ఇప్పుడు 5-6 సంవత్సరాలుగా నేను ఎలక్షన్ ఆఫీసర్గా వెళ్తున్నా. ప్రతి ఒక్కరూ ఓటు బాలు కళా సమితి ఒంగోలు వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా దొరుకున ఇటువంటి సేవా పాటల స్వరాంజలి కార్యక్రమం సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగింది. కార్యక్రమంలో మనోహర్, మున్నంగర హేలు తదితరులు ఆలపించిన గీతాలు అలరించాయి. ఆర్గనైజర్గా నక్కా సుకుమార్, వ్యాఖ్యాతగా ఎస్కే బాబులు వ్యవహరించారు. మరి కార్యక్రమం పాట రచన
రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము చేయుధోవ కొరకున ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము చేయుధోవ కొరకున ఇటువంటి సేవా కలిసిపోనా అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే ముగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన బదిలిచ్చినావమ్మ ప్రియురాలిగా టంగుటూరు మండలం ఆలకూరపాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా విరసం నేత గంగుల కళ్యాణరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న విరసం నేతల గంగులు కళ్యాణరావు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమాజంలో వెనుకబడిన జాతులు వెనుకబడిన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించిన మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కళ్యాణరావు అన్నారు. అట్టడుగు జాతులైన ఎస్సీ ఎస్టీ బీసీల కోసం నిరంతరం పోరాటం చేసిన పోరాట యోధులు మహానీయులు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి ఒక దిక్చూసిగా మారిన నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన చూపిన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మట్టికుంట సురేష్, తొట్టింపూడి దేవ సహాయం, లక్కంతోటి నాగరాజు, లక్కంతోటి వినయ్, యారమాల చిరంజీవి, మట్టికుంట సునీల్, డోలా శ్రీను, బొడ్డు అజయ్ బాబు, మిరియాల ఆంజనేయులు, బడుగు వేణు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పుడే చాలా సూచనలు చేశారు. చివరి రోజుల్లో ఉపన్యాసాలకు సంబంధించినటువంటి చూస్తే ఈ ప్రభుత్వాలు మొత్తం మనం ఆశించిన పద్ధతుల్లో లేవు. ఈ ప్రభుత్వాలు మొత్తం మనం ఆశించిన పద్ధతుల్లో లేవు అని వ్యవస్థను మార్చాలన్నారు. మనకి ఒక పండుగ లాంటిది, అన్ని పండుగల కన్నా ఇది బలమైన పండుగ. మనకి మన ఎస్సీ ఈ కార్యక్రమానికి గౌరవ మన కళ్యాణరావు గారు విచ్చేస్తున్నారు. వారికి బొకే తోటి మన చిన్నారులు ఇచ్చి బొకే తోటి ఆహ్వానిస్తారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, జోహార్
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారామపురం మామిడిపాలెం కొండపై వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నుంచి సాయంత్రం 7 గంటలకు ఒంగోలు వారిచే శ్రీ గోకులం కోలాట భజన మండలి ఆధ్వర్యంలో కోలాల సంకీర్తనోత్సవం నిర్వహించారు. శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, గోలి తిరుమలరావు దంపతులు, సేవా సమితి అధ్యక్షుడు ముగిలి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు డాక్టర్ సంత వేలూరి కోటేశ్వరరావు, నట్టం పురందరదాసు, శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ నిర్వాహకులు జంధ్యం రాధా రమణ గుప్తా, ఎం కోటేశ్వరరావు, విప్పగుంట రామాంజనేయులు, సింగంశెట్టి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అర్చక స్వాములు ముప్పాల రాంబాబు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. శ్రీరామ నామ స్మరణంతో హిల్ కాలనీ మారుమోగింది. నగర కార్పొరేషన్ పరిధిలోని పేర్నమెట్ట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అంబేద్కర్ జయంతిని అర్ధరాత్రి 12 గంటలకు పేర్నమెట్ట యూత్ భారీ కేక్ కట్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి హంగామా చేశారు. చేమకుర్తి పట్టణం రామ్నగర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రతి ఇంటి గడపకి వివరిస్తూ కూటమి అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, అవాతాతల పింఛన్ పెంపుకు తదితర అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ, టీడీపీ నాయకులు అడక స్వాములు, మనం ప్రసాదు, కందిమల్ల గంగాధర్రావు, రమణయ్య, రావిపాటి రాంబాబు,
పూనాటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అద్దంకిలోని బంగ్లా రోడ్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన హనుమిరెడ్డి, వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు మారవ వెంకారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జయంతి ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం అంటేనే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ రోజు కూడా అమలు పరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాము. అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని ఎవరన్నా చూస్తే ఖచ్చితంగా దాన్ని మేము ఖండిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అంబేద్కర్ గారు ఆయన జీవితం మొత్తం కూడా దేశ సేవ కోసం పెట్టినటువంటి పరిస్థితి మనందరూ తెలిసిన విషయమే. ఏ నాయకుడైనా అందరికి తెలిసో తెలియదు కానీ అంబేద్కర్ గారు అంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టి పిల్లగాడికి కూడా తెలిసిన పరిస్థితి ఒక్క ఇండియాలో ఒక అంబేద్కర్ గారికే చెల్లిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రీతికరమైన రోజు. స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఆకుపూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి పొంగళ్లు పెట్టి వారి మొక్కులు తీర్చుకున్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చేయొద్దు. ఆకలి తీరినంత తేలిగ్గా అప్పు తీరదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. మరో బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.